చేస్తాను. ఒక 3-4 పాయింట్లు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. మనం ఏం సంపాదించుకోవాలి అనే సంగతిని బైబిల్ గ్రంథం మనకి చక్కగా తెలియచేస్తుంది. బైబిల్ గ్రంథం మనం ఏం సంపాదించుకోవాలి, శరీర సంబంధమైనవి కావు, ఆత్మ సంబంధమైనవి, లోక సంబంధమైనవి కావు, పర సంబంధమైనవి మనం సంపాదించుకోవాలనే సంగతి బైబిల్ గ్రంథం చాలా చక్కగా మనకి తెలియచేస్తుంది. ఆమేన్. ఏం సంపాదించుకోవాలా చూడండి, బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు చెప్తాను. మొదటి అనుభవం లేకపోతే మొదటి పాయింట్, ఏం సంపాదించుకోవాలని రాసించారంటే ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం నేను చదువుతాను. అక్కడ ఒక్క ముక్క చదువుతాను, మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. క్రీస్తును సంపాదించుకొనుడి. ఏం సంపాదించుకోవాలంట? క్రీస్తును సంపాదించుకొనుడి. సంపాదించుకొనుము. ఎవరిని? క్రీస్తుని సంపాదించుకోవాలంట. క్రీస్తునే. ఏ క్రీస్తుని? అంత్యక్రీస్తుని కాదు, యేసుక్రీస్తుని. యేసుక్రీస్తుని సంపాదించుకోగలిగినటువంటి వారంగా మనం మారాలా. ప్రభుని సంపాదించుకోగలిగినటువంటి వారంగా మనం జీవించాలా. నువ్వు ప్రభుని సంపాదించుకున్నవా? ప్రభుని సంపాదించుకున్న అనుభవం నీలో ఉందా? ప్రభుని సంపాదించుకున్న వారు, ప్రభుని సంపాదించుకున్న వంటి అనుభూతిలో ఉన్నటువంటి వారు ఆత్మ సంబంధమైన వంటి కార్యాల మీద మనసు నిలుపుతారే కానీ శరీర సంబంధమైన వాటి మీద మనసు నిలపరు. ప్రభుని సంపాదించుకున్న వాడు మాట వేరు, ప్రభుని సంపాదించుకున్న వంటి వారు చూపు వేరు, ప్రభుని సంపాదించుకున్న వంటి వాని యొక్క క్రియలు వేరు. అతను పశ్చాత్తాపం పడిన వాడై, మారు మనసు పొందిన వంటి వాడై, పాప క్షమాపణ నిమిత్తమై బ్యాప్టిస్ము పొందిన వంటి వాడై, పరిశుద్ధ ఆత్మ అనుభవము పొందిన వంటి వాడై, ఈ లోకమునకు పూర్తిగా వేరై దేహ విమోచనం కొరకు సమర్పణ కలిగిన వంటి వాడుగా దేవుని మీద ఆధారపడుతూ ప్రభు వైపు తేరి చూస్తూ ఉంటాడు ప్రభుని సంపాదించుకున్నవాడు. ఈరోజు నువ్వు ఎవరిని సంపాదించుకున్నావు? దేన్ని సంపాదించుకున్నావు? ఒకసారి ఆలోచించు. ఈ చెన్నై మహానగరంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ, లేకపోతే ఇంకా దేశ విదేశాల్లో కానీ నువ్వు ఎన్నెన్నో మేడా మిద్దులను సంపాదించుకొని ఉండొచ్చు. నీకెన్నో ఫ్యాక్టరీలు ఉండొచ్చు, ఎన్నో కంపెనీలు ఉండవచ్చు, ఎన్నో కార్లు అనగా వాహనాలు ఉండవచ్చు, నీ బ్యాంకులో బ్యాలెన్స్ సంఖ్యకు మించినదై ఉండొచ్చు, నీవు కోటీశ్వరుడై ఉండొచ్చు, చక్రవర్తి అనే పేరు బిరుదు కూడా నీకు కలిగి ఉండొచ్చు. ఇవన్నీ నువ్వు సంపాదించుకొని ఒక రోజున నీ ఆత్మని పాడు చేసుకుంటే నీకు లాభం ఏంటి? కాబట్టి ఇప్పుడు నేను మీకు ఏం చెప్పడానికి ఇష్టపడుతున్నానంటే, సంపాదించుకోవాల్సింది ఏంటంటే క్రీస్తుని సంపాదించుకోవాలా, ప్రభుని సంపాదించుకోవాలా, ఆయన్ని సంపాదించుకోగలిగిన వంటి వారంగా మారాలా. దేవునికి స్తోత్ర. చేతులెత్తి ప్రభుకి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఎవరిని సంపాదించుకోవాలా? ప్రభుని సంపాదించుకోవాలా. నువ్వు ప్రభుని సంపాదించుకున్నావా? చెప్పండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి నీవు ఏమండి ఒక రాజకీయ స్థానాన్ని సంపాదించుకున్నావు. ప్రభుత్వంలో నీకంటూ ఒక రాజకీయ స్థానాన్ని సంపాదించుకున్నావు, ఒక అధికారాన్ని సంపాదించుకున్నావు, ఒక హోదాన్ని సంపాదించుకున్నావు, సరిపోదగిన ధనాన్ని సంపాదించుకున్నావు. కానీ ప్రభుని సంపాదించుకున్నావా? ఈరోజు నీకు నీ జీవితానికి ప్రభు తోడుగా ఉన్నాడా? ప్రభు నీతో నివసిస్తున్నాడా? ప్రకటన గ్రంథంలో ఒక చోట రాయబడిన వంటి మాట ఏంటంటే, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. వారెవరు? ప్రకటన గ్రంథం 21:3 రాయబడిన మాట, ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారికి దేవుడై ఉంటాడు, వారు ఆయనకి ప్రజలై ఉంటారు అని రాయబడింది.
ఎవరైతే ఆయన్ని సంపాదించుకుంటారో వారు ఆయనకి ప్రజలై ఉంటారంట. ఆయన వారికి దేవుడై ఉంటారంట. ఆ కింద భాగంలో 4వ వాక్యంలో రాయబడింది, అక్కడ దుఃఖం ఉండదు, వేదన ఉండదు, ఏడుపు ఉండదు, మరణమైన ఇక ఉండదని చెప్పి లేఖన భాగాలు చక్కగా రాయబడినాయి. ఎందుకు? ఎవరిని సంపాదించుకున్నారు? ఎవరిని? సర్వలోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్యని సంపాదించుకున్నారు. ఆయన్ని సంపాదించుకున్న వారి జీవితంలో లాభమే కానీ నష్టం ఉండదు. ఆయన్ని సంపాదించుకున్న వారి జీవితాల్లో మేలే కానీ కీడుండదు. ఆయన్ని సంపాదించుకున్న వారి జీవితంలో సుఖమే కానీ కష్టం ఉండదు. ఒకవేళ బాధ బలహీనత ఎదురైనా, కష్టము దుఃఖం ఎదురైన వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను తప్పించడానికి నీకు తోడుగానే ఉంటాడు, నీకు నీడగానే ఉంటాడు, నీకు వెంట ఉండే నిన్ను నడిపిస్తాడు. కనుక నువ్వు ఎవరిని సంపాదించుకోవాలా? ప్రభుని సంపాదించుకోవాలా. నీకు ఒక మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఒకరోజు పౌలు శీలలు ఇద్దరు చెరచాల్లో ఉన్నారు. బంధింపబడిన వంటి వారై చెరచాల్లో ఉన్నారు. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. మధ్యరాత్రి వేళ పౌలు శీలలు పాడుచు ప్రభుని స్తుతించగా భూకంపం వచ్చింది. చెరచాలపు పునాదులు కదిలాయి, తలుపులు తెరవబడ్డాయి, బంధకాలన్నీ తెగిపోయాయి. ఖైదీలందరూ పారిపోతూ ఉన్నారు, తప్పించుకున్నారు. ఈ చెరసాల నాయకుడు కూడా అందరూ పారిపోయారేమనుకొని ఆత్మహత్య చేసుకోవడానికి పూనుకున్నాడు. వెంటనే పౌలు శీలలు ఇద్దరు వచ్చి నిలబడి, నాయనా నీకు హాని ఏమి చేసుకోవద్దు, మేము ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాము అని చెప్పగా వెంటనే ఆ చెరసాల నాయకుడు వారిని చూసి చాలా చక్కగా అయ్యా, ప్రభుని నా రక్షకుడుగా అంగీకరించడానికి నేనేం చేయాలా అన్నాడు. ప్రభుని నా రక్షకుడుగా నేను అంగీకరించడానికి, క్రీస్తుని సంపాదించుకోవటానికి నేనేం చేయాలా అనగా పౌలు శీలలు అంటారు, ప్రభువైన యేసు క్రీస్తు యందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని అంటాడు. వెంటనే ఆ చెరచాల నాయకుడు సేవకుని ఇంటికి తీసుకెళ్ళి ఆ కుటుంబస్తులందరూ ఆ రాత్రే బ్యాప్టిజం పొంది ప్రభుని తన సొంత రక్షకుడిగా అంగీకరిస్తారు. రెప్పపాటున ఆ చెరచాల నాయకుడి జీవితంలోకి ఆనందాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. 34వ వాక్యంలో రాయబడి ఉంటుంది అన్నమాట. ఆ చెరచాల నాయకుడికి, ఆ ఇంటి వారికి దేవుడు ఆనందాన్ని అనుగ్రహించాడట. క్రీస్తు ఉన్న ఇల్లు ఇలా ఉంటుంది. ప్రభుని సంపాదించుకున్న వారు కుటుంబం ఇలా ఉంటుంది అనమాట. ప్రభుని సంపాదించుకున్న ఆ చెరచాల నాయకుడు జీవితం ఎలా పోయింది అంటే ఆనందమయంగా మారిపోయిందంట. ఇప్పుడు ఇంట్లో ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఏం పాట? ఆనందమే పరమానందమే అని పాడుతూ ప్రభునామాన్ని స్తుతిస్తున్నారంట. ఎవరో చెరచాల నాయకుడు. ఎందుకంటే యేసయ్యని సంపాదించుకున్నాడు కదా. యేసయ్యని సంపాదించుకున్న తర్వాత అతని జీవితంలో ఎన్నో మార్పులు ఊహించిన ఊహకి అందని అంత మార్పు అతని జీవితంలో ఎదురైంది. ఈరోజు నేను మీకు అదే చెప్తున్నాను, మీరు ప్రభుని సంపాదించుకునేవారుగా మారాలా. ఆమేన్. ఎవరిని సంపాదించుకోవాలా? ప్రభుని సంపాదించుకోగలిగిన వంటి వారుగా మారితే మీ జీవితాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి, దీవెనకరంగా ఉంటాయి. ఈరోజు మీ జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఆలోచించి చూడండి. మీరు ఎవరిని సంపాదించుకుంటున్నారని. ఈరోజు మన జీవితాల్లో మనము ప్రభుని సంపాదించుకునే వారంగా మారాల. ఎవరిని సంపాదించుకునే వారంగా? ప్రభుని సంపాదించుకునే వారంగా. రెండవ విషయం చెప్తాను, శ్రద్ధగా వినండి. రెండవ విషయం, మనం ఎవరిని సంపాదించుకోవాలా? బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాసించిన మాట, చక్కగా రాసించారు. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాసించిన మాట, రెండవ మాట చదువుకుందాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 16వ అధ్యాయం 19వ వాక్యం.
లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వాక్యం చదివితే అక్కడ రాసించారు. ఏమండి? లూకాసు వార్త 16వ అధ్యాయం 9వ వాక్యం, క్షమించాలా 19వ వాక్యం కాదు, 9వ వాక్యం. అన్యాయపు సిరుల వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. స్నేహితులను సంపాదించుకొనుడి. అన్యాయపు సిరుల వలన ఎవరిని సంపాదించుకోవాలంట? స్నేహితులను సంపాదించుకోవాలి. మనం ఎవరిని సంపాదించుకోవాలి? స్నేహితులను. ఎటువంటి స్నేహితులను సంపాదించుకోవాలి మనం? తాగుబోతు స్నేహితులనే, తిరుగుబోతు స్నేహితులనే, నిద్రపోతు స్నేహితులనే, ఈ వదరబోతు స్నేహితులనే, సోమరబోతు స్నేహితులనే? చెప్పండి. ఇటువంటి స్నేహితులను సంపాదించుకోవాలా? ఇటువంటి స్నేహితులు కాదు మనం సంపాదించుకోవాల్సింది. మనం సంపాదించుకోవాల్సింది ఎటువంటి స్నేహితులు అంటే, బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట చెప్తున్నాను మీకు. శ్రద్ధగా వినండి, శ్రద్ధగా వినండి. ఎవరిని సంపాదించుకోవాలంటే, ఎటువంటి స్నేహితులను సంపాదించుకోవాలంటే, ఆత్మ సంబంధమైన ప్రార్థన వీరులను, అపోస్తుల బోధలోను, అపోస్తుల ఉపదేశముతో నిండిన వంటి వారిని మనము స్నేహితులుగా సంపాదించుకోవాలి. ఉన్నతమైన వంటి సమర్పణ కలిగి, ప్రతిష్టత కలిగి తమ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నారు చూడండి. అటువంటి వారిని మనకి స్నేహితులుగా సంపాదించుకోవాలి. మరి ఈరోజు నీ స్నేహం ఎవరితో? నువ్వు ఎవరిని సంపాదించుకోనున్నావు? నీ స్నేహం ఎవరితో, ఎవరిని సంపాదించుకోనున్నావు? ఒకసారి ఆలోచించి చూడు. ఈరోజు నీ జీవితంలో ఈ పనికిమాలిన స్నేహితుల్ని సంపాదించుకొని నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో, కానీ నీకంటూ ప్రార్థించే ఒక గుంపుని సంపాదించుకో. నీకంటూ ప్రార్థించే ఒక గుంపుని సంపాదించుకోవాలా? అటు గుంపు నీకున్నారా? ప్రార్థించేవారు ఉన్నారా నీ కొరకు? చెప్పండి. ఆత్మ సంబంధమైన ఆలోచన చెప్పేవారు ఉన్నారా నీ కొరకు? నువ్వు కృంగినప్పుడల్లా, దుఃఖపడినప్పుడల్లా నిన్ను ఆదరించగలిగిన వంటి ఆత్మ సంబంధమైన ఒక గుంపు ఉన్నదా? లేదు. నీ చేతి నిండుగా డబ్బున్నప్పుడు నీ స్నేహితులు వస్తారు. నీకు మంచి పలుకుబడి ఉన్నప్పుడు నీ స్నేహితులు వస్తారు. నువ్వు ఆరోగ్యవంతుడిగా ఉన్నప్పుడు నీ స్నేహితులు వస్తారు. వాక్యం రాయబడి, ధనము నీకుంటే అందరూ వస్తారు. ఆ వాక్యాన్ని ఒక సేవకుడు పాటగా రాశాడు. దరిద్రుడవైతే దరికెవరు రారు. ఇది లోకం. కాబట్టి శరీర సంబంధమైన స్నేహితులు కాదు, ఆత్మ సంబంధమైన స్నేహితులను సంపాదించుకో. అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిగా ఒక మాట చెప్తాను. ఒక పొయ్యి ఉందనుకోండి, పొయ్యి ఒక కట్టిపుల్ల పెడితే మండదు, మంట బాగుండదు. 4 కట్టిపుల్లలు పెట్టండి, మంట ఎలా ఉంటుంది? వైభోగంగా ఉంటుంది, నిండుగా ఉంటుంది. వెంటనే ఏ పదార్థమైనా, ఏ భోజనమైనా ఉడికిపోద్ది. ఒక్క కట్టి పెట్టామనుకోండి పొయ్యిలో, గాలి కొట్టగా ఏమండి ఎదురుగాలి, వడగాలి, ఈ చుడుగాలి రాగా ఈ ఒక కట్టి ఏమైపోద్ది? కాలి కాలి ఆరిపోద్ది. 4 కట్లు ఉన్నాయనుకోండి, ఒక కట్టి ఆరిపోయినా ఈ 3 కట్లు ఆ ఒక కట్టిని వెలిగిస్తుంది. పోని ఆ 3 కట్లు ఆరిపోయినా ఒక కట్టి ఉంటే వెలుగుతూ ఆ 3 కట్లు వెలిగిస్తుంది. కాబట్టి సహవాసములో ఉండాలి, ఐక్యతలో ఉండాలి, ఫెలోషిప్లో ఉండాలి. అప్పుడే మనం మండగలం, మండుచూ ప్రకాశించగలం. ఈరోజు నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించి నీవు, నీ కుటుంబం మంచి సహవాసాన్ని సంపాదించుకోండి. ఆత్మ సంబంధమైన స్నేహితులను సంపాదించుకోవాలని ప్రభు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను ఒక సేవకునిగా. ఈరోజు వరకు నీ స్నేహం ఎటువంటిదనే సంగతి నీకు అర్థం కావట్లేదు. ప్రభుకి నచ్చని, మెచ్చని స్నేహాల మధ్యలో కొనసాగుతున్నవేమో.
ఏమండి, మంచి స్నేహం మంచితనాన్ని కలుగు చేస్తుంది. చెడు స్నేహం చెడుతనాన్ని కలుగు చేస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడికిని పాడు చేస్తుందని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి నీవు స్నేహితులను సంపాదించుకో, నీ కొరకు ప్రార్థించగలిగిన ప్రార్థనా వీరులను సంపాదించుకో, స్వచ్ఛమైన క్రీస్తు ప్రేమ కలిగిన దేవుని బిడ్డల్ని సంపాదించుకో. అది నీకు ఆశీర్వాదం. ఆఖరిగా ఇంకొక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఏమండి, ఎవరిని సంపాదించుకోవాలంట? బైబిల్ గ్రంథంలో రాసి ఉంచాడు. బైబిల్ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వాక్యం. అక్కడ ఏం రాసి ఉంచారంటే చాలా చక్కగా, వారు జీవమును సంపాదించుకొనెను. వారు ఏమండి, వాక్యమైన జీవమును సంపాదించుకొనెను. వాక్యమైన జీవమును సంపాదించుకొనెను. జీవం అంటే ఏంటి? నిత్య జీవం, పరలోక రాజ్యం. లూకాసు వార్తలో కూడా రాయబడింది 16వ అధ్యాయం 19వ వాక్యం, పరలోకమును సంపాదించుకోండి అని. ఏమండి, అక్కడ మీ ధనమును చేర్చి పెట్టండి. మనం ఏం సంపాదించుకోవాలంటే జీవమును సంపాదించుకోవాలి. ఏ జీవం? పరలోక రాజ్యం అనబడుతున్న నిత్య జీవం. ఈరోజు నువ్వు చనిపోతే నిత్య జీవానికి వెళ్ళగలవా? పరలోకానికి వెళ్ళగలవా? పరలోకానికి వెళ్ళగలిగినటువంటి ఒక నిశ్చయత నీకుందా? ఆలోచించి చూడు, ఒకసారి ఆలోచించి చూడు. నీకుందా? ఆలోచన ఉందా లేదని ఆలోచించి చూడు. నిత్య జీవమును మనం సంపాదించుకునే వారంగా మారాలి. ఈరోజు మనం నిత్య జీవాన్ని సంపాదించుకోలేదు. చాలా వరకు నేను ఆలోచిస్తున్న ఒక ఆలోచన ఏంటంటే, ఈరోజు మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? కొన్ని సంఘాలు ఉన్నాయి, సంఘంలో విశ్వాసులు ఉన్నారు. ఈరోజు మీరు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? పోనీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవంలోకి వెళ్ళగలమా? నిత్య జీవాన్ని సంపాదించుకున్నామనే నిశ్చయత, ఆ నమ్మకం, ఆ నిరీక్షణ నీకుందా? చెప్పండి, చెప్పండి, ఉందా? హైటెక్ సిటీలో ఒక అపార్ట్మెంట్ సంపాదించుకున్నాం, మంచిది. ప్రపంచ బ్యాంకులో నీ అకౌంట్ సంపాదించుకున్నాం, మంచిది. నీవున్న ప్రాంతంలో నీకంటూ ఒక హోదాను సంపాదించుకున్నావు, మంచిది. పరలోకం సంపాదించుకున్నావా? నిత్య జీవాన్ని సంపాదించుకున్నావా? నిత్య జీవాన్ని సంపాదించుకోగలిగినటువంటి మార్గాన్ని నువ్వు ఏ రోజైనా కనుగొన్నావా? ఆలోచించి తీర్మానముతో ఈరోజు మనము దానిని సంపాదించుకోగలిగినటువంటి వారంగా మారాలి. మీకు 3 విషయాలు చెప్పాను. ఒకటి, దేన్ని సంపాదించుకోవాలంట? బైబిల్ గ్రంథం రాయబడింది, క్రీస్తుని సంపాదించుకో. 2, ఏమండి, స్నేహితులను సంపాదించుకో. 3, నిత్య జీవమును సంపాదించుకో. 4 అని ఒక పాయింట్ చెప్తాను. సామెతల గ్రంథంలోనే రాసించిన మాట, అక్కడ 5వ అధ్యాయం 6వ వాక్యంలో జ్ఞానమును సంపాదించుకో. ఏం సంపాదించుకోవాలా? జ్ఞానం. జ్ఞానాల్లో చాలా రకాలు ఉన్నాయి. ఏమండి, భూ సంబంధమైన, లోక సంబంధమైన జ్ఞానం, ప్రకృతి సంబంధమైన జ్ఞానం, దెయ్యముల జ్ఞానం. ఇటువంటి మనం సంపాదించుకునే వారంగా ఉండకుండా మనము ఆత్మ సంబంధమైన వంటి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అదే పైనుండి వచ్చే జ్ఞానం. ఆ పైనుండి వచ్చే జ్ఞానం ఎలా ఉంటుందంట? సులభంగా లోబడద్దంట, పవిత్రముగా ఉంటుందంట. అటు జ్ఞానమును మనం సంపాదించుకోగలిగినటువంటి వారుగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ దగ్గర జ్ఞానం ఉందా? బైబిల్ గ్రంథంలో 4 జీవులు ఉన్నాయి, చిన్న జీవులు. ఒకటి చేమ, రెండవది చిన్న కుందేలు,
మూడవది మిడత, నాలుగవది తెలుగు బైబిల్లో బల్లి అని రాసి ఉంటారు, తమిళ్ బైబిల్లో సాలిపురుగు అని ఉంటుంది, ఇంగ్లీష్ బైబిల్లో స్పైడర్ అని ఉంటుంది, ట్రాన్స్లేషన్లో పొరపాటు. నాలుగో చిన్న జీవి పేరు ఏం పేరంటే ఏమండి, సాలిపురుగు. ఈ నాలుగుటికి ఎంతటి జ్ఞానం ఉన్నాయంటే అంతటి జ్ఞానం ఉంది. చీమలు చూడండి, ఎండాకాలానికి కావాల్సిన వంటి భోజనాన్ని వర్షాకాలంలో సంపాదించుకుంటుందా? వర్షాకాలానికి కావాల్సిన భోజనాన్ని ఎండాకాలంలో సంపాదించుకుంటుందా? చెప్పండి. వర్షాకాలానికి కావాల్సిన వంటి భోజనాన్ని వేసవి కాలం, ఎండాకాలంలో ఏం చేస్తాయట? సంపాదించుకుంటుంది. ఆ చీమకి ఎంత తల ఉంటుంది ఒకసారి ఆలోచించండి. చీమ ఎంత, చీమకున్న తలంత, ఆ తలలో తనకున్న మూలిగ ఎంత, ఆ మూలిగలో తనకున్న జ్ఞానం ఎంత? ఎంతండి చీమ? అదెంత? దాని పొడవు ఎంత? అంత చిన్న చీమ కంటికి కనిపించదు కొన్ని సందర్భాల్లో. అంత చిన్న చీమకి దేవుడు తల పెట్టాడు, మెదడు పెట్టాడు, ఆ మెదడులో జ్ఞానం కూడా పెట్టాడు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. దాన్ని చూసి మన దగ్గర ప్రభు పాఠం చెప్తున్నాడు మనకి, సోమరి సీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు. అది జ్ఞానం కలిగిన రీతిగా మనం కూడా ఏం కలిగి ఉండాలా? జ్ఞానము కలిగిన వంటి వారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. రెండవది ఏం రాసించారంటే చిన్న కుందేలు. ఈ చిన్న కుందేలుకున్న తెలివి ఎలా ఉంటుందంటే బండ సందులో పోయి కాపురం ఉంటుందంటే. ఎక్కడ? బండ సందుల్లో. ఏదైనా అడవి మృగములు వేటాడటానికి వాటిని వెంబడిస్తే అవి పరిగెత్తుకుంటూ పొదల్లోకి వెళ్ళం, బండ సందుల్లోకి వెళ్ళిపోద్ది. బండ సందులోకి వెళ్ళి రావు బయటికి. ఏమండి, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి, బండ సందున నివసించే ఓ నా పావురామా అని. ఆ బండ ఎవరో? క్రీస్తే. జ్ఞానము కలిగిన కుందేలు బండ సందులలో నివసిస్తుంట. ఇకపోతే మిడతలు. ఈ కాలంలో మిడతలు అంటే అందరికీ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. ఎందుకంటే దండోపు దండుగా మిడతలు ఏం చేస్తున్నాయి? పైరుని పొలాలన్నీ పాడు చేస్తున్నాయి. అయితే మిడతలకు ఒక మంచి స్వభావం ఏంటంటే క్రమముగా ప్రయాణం చేస్తాయంట. వాటికి రాజు లేకపోయినా అవి క్రమంగా ఉంటాయంట. చూడండి, క్రమంగా ప్రయాణం చేస్తాయంట. క్రమమైన జీవితం కలిగింది. ఒక క్రైస్తవుడికి క్రమం ఉండాలి. క్రమం లేకపోతే అక్రమం చేయవారులారా నా ఎదురు నుండి పారిపోండి అని ప్రభు అంటున్నాడు. మనం పారిపోవాల్సిందే. కాబట్టి క్రమమైన జీవితం కావాలి. నాలుగవది సాలిపురుగు. సాలిపురుగు ఎంత అండి? అంతే. ఎవ్వరి ప్రయాసం మీద ఆధారపడదు, ఆశపడదు, ఎవ్వరి సహాయాన్ని కోరదు. తన తింటున్న ఆహారాన్ని వలగా మార్చుకొని ఏమండి చక్కగా వలని తయారు చేసి ముందు పిల్లర్స్ వేసుకుంటుంది. తర్వాత తిన్నగా అల్లుకుంటూ వచ్చి చివరిగా ఒక పిల్లర్ని పట్టుకుంటా వచ్చి సెంటర్లో కూర్చుంటుంది సింహాసనం వేసుకొని. మీరేం చేస్తారు? చీపురు తీసుకెళ్ళి అలా దాని గూడుని చెదరగొట్టేస్తారు. కొంతమంది స్త్రీలు ఏం చేస్తారు? చీపురు తీసుకెళ్ళి దాని గూడిని అలా తుడిపేస్తారు. దుమ్ము దులుపుతున్నామని ఆ సాలిపురుగు గూడిని తుడిపేస్తారు. మీరైనా అలసిపోతారేమో కానీ సాలిపురుగు మాత్రం అలసిపోదు. అక్కడి వెలగొట్టారా మీరు? అక్కడి తిన్నగా ఇంకో చోటికి వెళ్ళి అక్కడ గూడు కట్టుకుంటుంది, అక్కడ నివసిస్తుంది. తనకున్న జ్ఞానం అది. దానికున్న జ్ఞానం కూడా ఇప్పుడు ఎవరికి లేదంట? మనుషులకి లేదు. కాబట్టి జ్ఞానమును సంపాదించుకో. ఈ 4 చాలా ప్రాముఖ్యం. ఈ 4టిని సంపాదించుకోగలిగిన వంటి వారంగా ఉండాలి. కానీ పేరు సంపాదించుకోవటానికి పరిగెత్తిన గోపురాన్ని కట్టడానికి ఇష్టపడిన వారి వలె కాక వెండి బంగారాన్ని సంపాదించుకోవటానికి పరిగెత్తిన ఈ గెగజీ వలె కాక మనము దేవుని బిడ్డలుగా మారదాం.
ప్రభుని సంపాదించుకుందాం, స్నేహితులు సంపాదించుకుందాం, నిత్య జీవానికి సంపాదించుకుందాం, దానికి సరిపోదగిన జ్ఞానాన్ని సంపాదించుకుందాం. ఈ అనుభవాల మధ్యలో దేవుడి పూట మనమును నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మహాగణుడా, పరిశుద్ధుడా, జీవాధిపతి, గరుడాని గన్నామానికి స్తోత్రం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వారి జీవితంలో కార్యసిద్ధిని జరిగించి, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించి, దీవాన్ని, దీర్ఘాయువుని పుట్టించి, కీడు రాక, శోధనలో పడక నీ పరిశుద్ధాత్మ చేత నింపుదువుగాక. నీ సేవకునిగా మనసారా నేను ఆశీర్వదిస్తున్నానయ్యా. ఆశీర్వదించండి. ఇప్పుడున్న దానికన్నా 1000 రెట్లు ఈ బిడ్డలు సంపాదించుకోవటానికి, ఆత్మ సంబంధమైన వాటిని సంపాదించుకోవటానికి జ్ఞానవంతులుగా మారినట్లు విస్తరింపచేయండి. భయము, భీతి, దిగులు, ఆవేదన యావత్తును దూరపరిచి మీరే నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పొంది అన్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా యంత్రంగా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరొక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆదివారం ఆరాధన కూడా లైవ్లోనే మీకు తెలియచేయటం జరుగుతుంది, వాక్య పరిచర్య చేయటం జరుగుతుంది. ఖచ్చితంగా 11:30 ఆరాధన ప్రారంభింపబడుతుంది. తప్పకుండా కుటుంబ సమేతంగా అందరూ కూడుకొని వాక్యం విని దీవెన పొందాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు. ఆమేన్. ఆమేన్.